స్మోకింగ్ అలవాట్లు ఉన్నాళ్ళు అందరూ ఒక రకంగా ఉండరు. ఒకడు బీడీ తాగుతాడు, ఒకడు సిగరెట్ తాగుతాడు, ఒకడు హుక్కా పిలుస్తాడు, ఒకళ్ళు చుట్ట తాగుతారు, ఇంకొకళ్ళు గుట్కాలు ఖైనీలు లాంటివి నవ్వులుతారు. ఒక్కొక్కరికి ఒక్కో జస్టిఫికేషన్ ఉంటుంది. బీడీ తాగేవాడు అనుకుంటాడు ఇది నాది ఆకు కదా నాకేం ప్రమాదం చేయదు అనుకుంటాడు, వాడి జస్టిఫికేషన్. సిగరెట్ తాగేవాడు అనుకుంటాడు ఈ సిగరెట్కి నాకు కాస్ట్లీది కొంటున్నాను కదా, నా కింద బట్ట దగ్గర ఫిల్టర్ చేసి ఇస్తున్నారు కదా, నాకు ఇబ్బంది లేదని వాడు అనుకుంటాడు. అలాగే వేపు తీసుకునేవాడు నాకు ఇందులో మంట లేదు కదా, క్యాటరేజీ నుంచి వచ్చేది కాబట్టి ఇది బాగుందని వాడు జస్టిఫికేషన్ అనుకుంటాడు. అలాగే హుక్కా పీల్చేవాడు నేను అడపదడప ఎప్పుడో ఒకసారి పీలుస్తున్నా కదా, నాకు ఇబ్బంది లేదని వాడు అనుకుంటాడు. అలాగే గుట్కా తినేవాళ్ళు ఏమనుకుంటారు, సిగరెట్ కాల్చి పొగ పీలిస్తే ఇబ్బంది కానీ నోట్లో వేసుకుని వెళ్తే ఏం కాదు అనుకుంటారు. అన్నీ ఎవడకాడు వాళ్ళని సమర్థించుకోవడానికి చేసే దొంగ జస్టిఫికేషన్లు ఇవన్నీ పూర్తిగా వాస్తవానికి విరుద్ధం. నిజానికి మీరు ఏది తీసుకున్నా సరే ప్రతి పఫ్ నుంచి కూడా కార్బన్ మొనాక్సైడ్, టారు, నికోటిన్ కంప్లీట్గా అన్నీ మీకు డెలివరీ చేస్తాయి. మీ లంగ్ను పాడు చేయడం దగ్గర నుంచి శరీరాన్ని ఇన్ఫ్లమేషన్ నుంచి సర్వనాశనం చేయడానికి ప్రతిదీ కూడా ఇంచుమించు సమానంగానే పనిచేస్తాయి. మీరు వీటిలో ఏది తక్కువ ఏది ఎక్కువ దాని జస్టిఫికేషన్ మీరు ఇవ్వద్దు.